నష్టపోయింది, రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయ సహకారం అందడం లేదనే భావన ప్రతి ఒక్కరూ కలుగుతున్నప్పుడు జనసేన పార్టీ నుంచి నాయకులందరినీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని ఆ పరిస్థితుల్ని మన జన సైనికులు కూడా ఏ విధంగా ఆదుకోగలిగారు, ఎటువంటి కార్యక్రమాలు చేశారు అందరికీ తెలిసే విధంగా చాలా అద్భుతంగా మమ్మల్ని కూడా పనిచేశారు. సో ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఈ 4 రోజుల పర్యటనలో పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలకి, మన పార్టీ నాయకులకి పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు వారి తరఫున వాళ్ళ అభినందన తెలుపుతున్నాను. ఈరోజు కూడా ఉదయం మీరు చూశారు, అమరావతి రాజధాని కోసం అక్కడ 29,800 రైతులు వాళ్ళ భూములు మంచి ఉద్దేశంతో మన రాష్ట్రానికి రాజధాని అవసరమైన భావంతో వాళ్ళు త్యాగం చేసి 3 పంటలు పట్టే భూమి కూడా వాళ్ళు అందించారు. ప్రభుత్వం మారిన తర్వాత చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ, అవమానపరుస్తూ, రకరకాలుగా కేసులు పెట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీల పైన ఎస్సీలతోటే కేసులు పెట్టించి రైతులు ఇబ్బంది పెట్టారు. మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికోసం బలంగా నిలబడ్డాం. పార్టీలో కూడా విస్తృతంగా చర్చించుకున్నాం. 3 విడతల్లో చర్చ జరిగాం. ఏ ప్రాంతం నుంచైనా సరే మీ అభిప్రాయం ఏంటి, ఏం చేద్దాం మనం అమరావతి రాజధాని గురించి అని ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ సందర్భాల్లో ఇక్కడున్న నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించుకుని వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్పారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం మాత్రం నిజాయితీగా ఒక నిర్ణయం తీసుకుని అమరావతిని రాజధానిగా మనం అంకిత భావంతో పనిచేద్దాం, దానికోసం పోరాడదామని. ఆ రోజు నుంచి కూడా ఎక్కడ ఏ సభ జరిగినా కూడా, ఏ సందర్భంలో రాజకీయ పరంగా మనం ఒక అడుగు ముందు వేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అమరావతి మనకి రాజధాని, తెలుగు ప్రజలకి ఎంతో అవసరం, దయచేసి ఇప్పుడైనా సరే మన ముఖ్యమంత్రి తన మనసు మార్చుకోవాలని ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడారు. అయినా వీళ్ళ దగ్గర నుంచి చలనం లేదు. రకరకాల వ్యూహాలతోటి వీళ్ళు చేసిన ప్రయత్నాల్ని ఈరోజు హైకోర్టులో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రయత్నాల్ని అడ్డుపడుతుంది హైకోర్టు అనే ఉద్దేశంతో తెలివిగా వాళ్ళు బిల్స్ ఏదో ఉపసంహరించుకుంటున్నాం అని ముందు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి కూడా ఒక స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి పరిపాలన అందించడానికి ఇదే మన రాజధాని అని ఆయన చెప్పలేకపోతున్నారు. వీళ్ళకున్న వ్యూహాలు, వీళ్ళకున్న అనుమానాలు, ఎవరో అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అమరావతి అని రకరకాలుగా వీళ్ళు వ్యూహాలు పన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ తెలుసు, అక్కడ కులాలకి మతాలకి అతీతంగా నిండు మనసుతోటి రైతులందరూ కూడా ముందుకొచ్చి మరి ఆ రోజున ప్రభుత్వానికి వారి పిలుపు మేరకు ఆ రోజు భూములు ఇచ్చారు. 29,800 మంది రైతుల్లో సుమారు 25,000 మంది రైతులు 2 ఎకరాల కన్నా చిన్నగా ఉన్న రైతాంగం. అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు పాపం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, చదువు కోసం ఇతర దేశాలకు వెళ్తారు, బాగా చదువుకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే 850 గజాల్లో భవిష్యత్తులో మనం చిన్న షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా త్యాగం చేస్తే ఈ రోజున ఆ రైతాంగాన్ని రోడ్డు పైన ఈడ్చింది ఈ ప్రభుత్వం. చాలా బాధ కలిగించింది. ఈరోజు మనందరం పోయి సంఘీభావం తెలిపాం. చాలా గొప్ప విషయం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షుల వారి తరఫున మన అందరం కూడా అభినందించాలి. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి, కడప నుంచి, అనంతపురం జిల్లా నుంచి, అనేక ప్రాంతాల నుంచి మన జన సైనికులు అంత దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. పక్కనున్న జిల్లాలు చిత్తూరు, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లా
కృష్ణా జిల్లా, విజయవాడ పట్టణం, అన్ని ప్రాంతాల నుంచి అధ్యక్షులు, అక్కడ ఉన్న మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొని చాలా అద్భుతమైన కార్యక్రమం, ఒక భరోసా నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మాట, వాళ్ళు చేస్తున్న ఈ పాదయాత్రకి మన పార్టీ తరఫున మనం బలంగా నిలబడతాం, ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాం అనేది మీరు ఆ మెసేజ్ తీసుకెళ్ళండి, వాళ్ళకి ఆ ధైర్యం నింపండి అని చెప్పారు. మన వంతు మనం ఆ ప్రయత్నం చేశాం, కానీ ఇంకా నడవాల్సింది చాలా ఉంది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి గతంలో పాదయాత్రలు చేసి సందు తిరిగి ముద్దులు పెట్టుకుని ఒక్క ఛాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా పరిపాలిస్తా అని చెప్పారు. ఈ రోజున మొన్న మేము కడప జిల్లాలో పర్యటనకి వెళ్తే బీభత్సం సృష్టించింది ఈ వరద. కేవలం ఇసుక మాఫియాను ఆదుకోవడానికి కోసం, ఇసుక మాఫియా బిజినెస్ చేయడానికి కోసం ఒక రోజు ఆలస్యం చేశారు వాళ్ళు గేట్లు ఎత్తడం. ఆ గేట్లు ఎత్తడం ఒక్కరోజు ఆలస్యం వలన గ్రామాలు కొట్టుకుపోయినాయి, పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదు ఈ రోజు వరకు. కేవలం హెలికాప్టర్లోకి ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు. శాసనసభలో వాళ్ళు సమయం అంతా వృధా చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా స్పందించడం లేదు. మీరందరూ చూశారు, నేను 2-3 రోజుల నుంచి ఇదే మాట అంటున్నాను. ఇంత తక్కువ వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్లో మమేకమై తిరగాలి చెప్పండి? ఎందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి బయటికి రాకుండా, జిల్లాలో పర్యటించకుండా ప్రజానికాన్ని ఆదుకోనప్పుడు దేనికోసం ఆ పదవి చెప్పండి? అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎక్కడ పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు కనపడడం లేదు, మంత్రులు కనపడడం లేదు, కానీ ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఆదుకుంది సామాన్య ప్రజలు. ప్రతి ఒక్కరూ మేము ఆశ్చర్యపోయాం. ఇతర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మూటలు మూసుకొచ్చి సరుకులు అందించారు. కడప జిల్లాలో ఆ గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం. వాళ్ళ వంతు వాళ్ళు ఎన్ఆర్ఐలు చాలామంది, స్వచ్ఛంద సంస్థలు చాలామంది వచ్చి నగదు రూపంలో ఆ కుటుంబాలను ఆదుకున్నారు. భయభ్రాంతుల్లో ఉన్నారు ఆ కుటుంబాలు. ఈ రోజుకి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇల్లు కోల్పోయాం, పశువులు పోయినాయి, ఇంత ఆస్తి నష్టం జరిగింది, పచ్చటి పొలాలు ఈ రోజున కేవలం ఇసుకతో నిండిపోయింది. ఎటువంటి సహాయం వస్తుంది ప్రభుత్వం నుంచి అంటే స్పందించే నాదుడే లేడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకటి ఆలోచించుకోవాలి. మీరు జనసేన పార్టీ అంటే మనం రాజకీయంగా ఎదగాలి, కష్టపడాలి. గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాం. ప్రతి సందర్భంలో మనమే ముందున్నాం. చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో కూడా అందరికన్నా ముందు ఆ గ్రామాలకు వెళ్ళింది మన జన సైనికులు, మన వీర మహిళలు. వీళ్ళు పోయి నిలబడ్డారు. ఆ రోజున అర్ధరాత్రి 1 గంటకు వెళ్ళి చివరికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి బోట్లు తెప్పించి చాలామంది ప్రాణాలు కాపాడారు మన జన సైనికులు. ఆ విధంగా మనం సమాజాని కోసం ఖచ్చితంగా అందరికన్నా ముందు నిలబడేది మన జనసేన పార్టీ, మన జన సైనికులు. అటువంటి పార్టీలో మనం పనిచేస్తున్నందుకు మీరు గర్వపడి భవిష్యత్తుని మాత్రం తప్పకుండా ఒక రాజకీయ ప్రస్థానం కోసం మీరు కష్టపడాలి. ఇన్ని రోజులు మనం చేశాం, మన ప్రజల కోసం చేశాం. పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక మంచి ముఖ్యమంత్రిగా మారాలి మన రాష్ట్రానికంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి. దానికోసం రాజకీయ పరంగా పనిచేయాలి. మీరు చేసే ప్రతి కార్యక్రమం మన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి, పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరందరూ కూడా సొంత నియోజకవర్గం లాగా, ఇది నా వార్డు, ఇది నా గ్రామం, నేను జనసేన పార్టీ నుంచి ఇక్కడ నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఈ కార్యక్రమం చేయాలని మీలో ఆలోచన రావాలి. దానికోసం మీరందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు దయచేసి పక్కన పెట్టేసేయండి. పార్టీలో మనకి బంగారు భవిష్యత్తు ఉండాలంటే, ఆ వృక్షం కింద మనం పనిచేయాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నడవాలి. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేయాలి. దేనికోసం చెప్పండి? పదవులు. పార్టీ అద్భుతంగా మనం ముందుకు సాగినప్పుడు, ప్రజలు మనల్ని ఆదరించినప్పుడు, తలెత్తుకొని మనం జెండా పట్టుకొని అద్భుతంగా ఇంటింటికి తిరిగినప్పుడు అదే చాలు మనకి నిజమైన పదవి. ఆ పదవితో పాటు మనం మన నాయకుడిని ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాం, మన పార్టీ ఆ విధంగా ఎదగాలనుకుంటున్నాం. దానికోసం మీరందరూ కూడా కృషి చేయండి. మీ స్థాయిలో మీరు ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం. ప్రతి జన సైనికుడికి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకునేటట్టు, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని అనేక కంపెనీలతో మాట్లాడి చివరికి
భారతదేశంలో ఈ మాట చెప్తున్నాను, 100 సంవత్సరాల్లో చాలామంది పార్టీలు ఉన్నాయి, 20-30 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. కానీ మనం ఏ రోజు కూడా ఒక్కరోజు అధికారంలో లేవు. అయినా కానీ మన జన సైనికులకి వారి కుటుంబానికి అండగా నిలబడడానికి 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి మనం ఈ రోజున అండగా నిలబడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వలన నిజంగా పాపం ఆ తల్లిని చూస్తుంటే, ఆ బిడ్డను చూస్తుంటే అదే బాధ కలిగింది. ఏ జిల్లాలో అయినా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక జన సైనికుడిని మనం కోల్పోయాం, ఆ బాధ మనలో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే చెక్ సైన్ చేసి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పంపించినప్పుడు జనసేన పార్టీలో మనందరం నాయకులుగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి కోసం మనం వచ్చాం. దానికోసం మనం ఎల్లప్పుడూ వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా మనం భావించుకుని మీరందరూ కూడా దయచేసి ఆ బిడ్డని ఇంకా చదువుకునేటట్టు, మన పార్టీలో కూడా వాళ్ళకి ఆ గౌరవం దక్కేటట్టు, మీ కుటుంబంలో కూడా అందరికీ ఈ మనోధైర్యం నింపే విధంగా ఎక్కడైనా సరే జనసేన పార్టీ కేవలం స్వార్థ రాజకీయాల కోసం కాదు, ఓటు రాజకీయాల కోసం కాదు, నిజంగా మంచి మనసుతోటి ప్రతి జన సైనికుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిలబడడానికి కోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు తప్ప వేరే విషయాలపైన కాదని మీకు ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈరోజు కొంతమందికి మనం కూర్చోండి అమ్మా ప్లీజ్ కూర్చోండి. ఈరోజు కొంతమందికి మనం సరుకులు అందించే కార్యక్రమం మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నెల్లూరు పట్టణంలో, నెల్లూరు జిల్లాలో జరిగిన పంట నష్టం, అదేవిధంగా వరదల వలన చాలా ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మీరందరూ పోయి తిరిగి సందర్శించారు కాలనీల్లో. ఆ విధంగానే రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మనం రాజకీయంగా పైకి వెళ్దాం. దానికోసం మీరు కృషి చేయండి. చిన్న చిన్న ఇష్యూస్ పైన మీరు వాటి గురించి ఈ జిల్లాలో జనసేన పార్టీకి చాలా బలం ఉందని నిరూపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. దానికి మీరు కష్టపడమని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనుక్రాంత్ రెడ్డి గారు ఈరోజు లేరు ఊర్లో, కానీ ఆయన కూడా వాళ్ళ టీం అంతా కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ తనమన అనేది ఏం లేదు. మన పార్టీలో అందరం ఒకటే, అందరం ఒకే గోడు కింద పనిచేసుకుంటున్నాం, ఒకే నినాదంతో పనిచేసుకుంటున్నాం, రాజకీయాల్లో మార్పు కోసం పనిచేసుకుంటున్నాం. దానికోసం మీరు కంకణం కట్టుకుని ముందుకెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.